హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు పంచతంత్ర కథలోని మిత్రలాభంలో విధిని నమ్మిన వాని కథని గురించి చెప్పుకుందాం. హిరణ్యకం తనని బృహస్పతి వెదురుకరతో చచ్చే దెబ్బ కొడితే విధిని నమ్మిన వాడి కథలోలాగా ఆ దెబ్బని ఎలాగోలాగా తప్పించుకున్నాను అని చెప్పేసరికి మందరకం ఏమిటా కథ అని అడిగింది. హిరణ్యకం అప్పుడు ఇలా చెప్పింది. ఉజ్జయిని మహాపట్టణంలో సాగరదత్తుడు అనే వర్తకుడు ఉండేవాడు. ఒకరోజు అతని కుమారుడు 100 రూపాయలిచ్చి ఒక పుస్తకం కొనుక్కుని వచ్చాడు. ఆ పుస్తకాన్ని చూసి సాగరదత్తుడు, ఈ పుస్తకం ఎంత పెట్టుకొన్నావు అని కొడుకుని అడిగాడు. 100 రూపాయలు అన్నాడు కొడుకు. మూర్ఖుడా, శ్లోకంలో ఒక్క పాదం మాత్రమే ఉన్న ఈ పుస్తకాన్ని 100 రూపాయలు ఇచ్చుకొన్నావా? ఇంత మందమతివి, నువ్వేం డబ్బు సంపాదిస్తావు? తక్షణం నా ఇంటి నుంచి వెళ్ళిపో అని సాగరదత్తుడు తన కొడుకును వెళ్ళగొట్టాడు. తన తండ్రి ఇలా చేసినందుకు ఎంతో నొచ్చుకుని ఆ కొడుకు చాలా దూరం ప్రయాణం చేసి కౌసంబి నగరం చేరి అక్కడ నివసిస్తూ ఉన్నాడు. కొద్ది రోజులు గడిచాయి. అక్కడి వాళ్ళు అతన్ని, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం పని మీద వచ్చావు, నీ పేరేమిటి అని అడగడం మొదలుపెట్టారు. ఆ ప్రశ్నకి అతడు విధి నిర్ణయం అనివార్యం అని మాత్రం జవాబు చెప్తూ వచ్చాడు. అందుచేత కౌసంబిలో అందరూ అతన్ని విధి నిర్ణయం అని పిలవడం మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా ఒకరోజు అపురూప సౌందర్యవతి అయిన కౌసంబి నగర రాజకుమార్తె చంద్రమతి తన ఇష్టసఖి వెంట నగరాన్ని చూడడానికి వెళ్ళింది. ఆమె నగర పర్యటన చేస్తూ ముఖ్యోద్యానంలో మన్మథాకారుడు శక్తిమంతుడు అయిన కాశీరాజకుమారుణ్ణి చూసింది. అతడు ఆమె తండ్రిని చూడడానికి వచ్చి ఉన్నాడు. రాజకుమార్తె మొదటి చూపులోనే ఆ యువకుణ్ణి మోహించి తన సఖితో, సఖీ, ఎలాగైనా ఈ రాత్రి నన్ను ఇతన్ని కలుసుకునే ఏర్పాటు చెయ్యి. ఇతన్ని చూస్తూనే ఇతనికి నా హృదయాన్ని అర్పించేశాను. శాస్త్రసమ్మతమైన గాంధర్వ విధిలో నేను ఇతనికి భార్యను కావాలి అంది. అప్పుడు ఆమె ఇష్టసఖి రాజకుమారుడి దగ్గరికి వెళ్ళి, రాజకుమార్తె చంద్రమతి పంపగా వచ్చాను. ఆమె నిన్ను చూస్తూనే మోహపాశంలో తగులుకుని విరహబాధ చెందుతోంది. ఈ రాత్రికి నువ్వు వచ్చి ఆమెను కలియకపోతే ఆమె ప్రాణాలు నిలవు అని చెప్పింది. సరే, ఈ రాత్రి నేను వచ్చి ఆమె మందిరం ప్రవేశించేది ఎలాగా అని ఆ రాజకుమారుడు అడిగాడు. దానికి ఇష్టసఖి, ఆమె గది గవాక్షం నుంచి బలమైన తాడు వేళ్లాడగడతాము. నువ్వు దాని సహాయంతో పైకి ఎక్కి రావచ్చు అంది. అలాంటి ఏర్పాటు చేస్తే నేను తప్పకుండా వస్తాను అన్నాడు రాజకుమారుడు. రాజకుమార్తె దగ్గరికి ఇష్టసఖి తిరిగి వచ్చి తాను చేసిన ఏర్పాటు గురించి చెప్పింది. రాజకుమారుడు తన బసకు తిరిగి వెళ్ళిపోయి రాజకుమార్తెను గురించి ఆలోచిస్తూ, ఇది నేను చేయదగిన పని కాదు. నేను ఆమె తండ్రికి అతిథిని. గురుపత్నితోనూ, స్నేహితుడి భార్యతోనూ, కూతురితోనూ, పూజారి భార్యతోనూ పోవడం బ్రహ్మహత్యతో సమానం. తన కీర్తికి, అభ్యుదయానికి కళంకం తెచ్చే పని ఎవ్వరూ చేయకూడదు. నేను చేయబోయే పని నా కీర్తికి కళంకం తేవడమే కాకుండా నాకు హాని కూడా కలిగించవచ్చు. నా మిత్రుడి కుమార్తెను పొందడం వల్ల నాకు పాపం చుట్టుకుంటుంది. రాజకుమార్తె క్షణికమైన మోహావేశం నుంచి త్వరలోనే బయటపడకపోదు. ఇలా అనుకుని రాజకుమారుడు రాజకుమార్తె కోసం వెళ్ళలేదు. ఆ రాత్రి దైవాధీనం నగరంలో తిరుగుతూ రాజభవనం గోడకి తాడు వేళ్లాడుతూ ఉండడం చూసి దాన్ని పట్టుకుని పైకి ఎక్కి రాజకుమార్తె మందిరంలోకి ప్రవేశించాడు. కటిక చీకట్లో తన ప్రియుడి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న రాజకుమార్తె దైవాధీనాన్ని చూసి రాజకుమారుడే అనుకుంది. ఆమె అతన్ని గాఢంగా ఆలింగనం చేసుకుని, నిన్ను చూసిన క్షణంలోనే నా హృదయం దోచుకున్నావు. నా మనసులోనైనా నేను నీకు తప్ప మరొకరికి భార్యను కాలేను అని వివాహ ప్రమాణం చేసి, ఎందుకని అలా మౌనంగా ఉన్నావు అని అడిగింది. దైవ నిర్ణయం జరిగి తీరుతుంది అన్నాడు దైవాధీనం. ఈ మాట వినగానే రాజకుమార్తె తాను ఆలింగనం చేసుకుని వివాహ ప్రమాణం చేసినది దైవాధీనానికి అని,
రాజకుమారుడికి కాదని గ్రహించి నిశ్చేష్టురాలయ్యింది. తిరిగి చైతన్యం రాగానే ఆమె అతన్ని తాడు వెంబడి కిందికి పంపేసి ఇలాంటి ప్రమాదాలు మరి కలగకుండా తాడును పైకి లాగేసుకుంది. రాజభవనం నుంచి ఉద్వాసన చెప్పించుకున్న ఆ దైవాధీనం ఒక పాడుపడిన దేవాలయానికి వెళ్ళి అక్కడ నిద్రపోయాడు. ఆ గుడిలో ఒక విలయాల్ని కలుసుకునేటందుకు ఏర్పాటు చేసుకుని ఉండిన రక్షక భటుడు ఒకడు అక్కడికి వచ్చి దైవాధీనాన్ని ఎవరు నువ్వు అని అడిగాడు. దైవ నిర్ణయం జరిగి తీరుతుంది అన్నాడు దైవాధీనం. దీన్ని బట్టి ఆ వ్యక్తి ఎవరో భటుడికి తెలిసిపోయింది. అతను దైవాధీనంతో ఈ పాడుపడిన దేవాలయంలో ఎందుకు పడుకుంటావు? హాయిగా నా ఇంటికి వెళ్ళి నా పక్కలో పడుకో. నేను రాత్రి గస్తీ తిరుగుతున్నాను గనక నాకేమీ ఇబ్బంది కలగదు అన్నాడు భటుడు. దైవాధీనానికి ఆ భటుడు తన ఇంటి దారి కూడా చెప్పాడు. భటుడి ఇంటికి వచ్చిన దైవాధీనం పొరపాటున భటుడి కుమార్తె గది ప్రవేశించి ఆమె శయ్యను సమీపించాడు. ఆమె పేరు వినయవతి. ఆమె చాలా చక్కనిది. ఆమె యుక్త వయసుకు వచ్చి చాలా కాలం అయినప్పటికీ ఇంకా వివాహం కాలేదు. ఎందుకంటే ఆమె ప్రేమించి పెళ్లాడుగోరిన యువకుడు పేదవాడు కావడం చేత ఆమె తండ్రి ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. తన తండ్రి ఇంట్లో లేని సమయంలో ఆమె తన ప్రియుడిని తన ఇంటికి రప్పించి గాంధర్వ విధిని అతన్ని పెళ్లాడి తమ వివాహానికి తండ్రిని ఒప్పించుకుందామనుకుంది. ఈ పథకం ప్రకారం ఆ యువకుడు ఆమె కోసం వస్తూ దూరాన భటుడు దైవాధీనం మాట్లాడుకుంటూ ఉండడం చూశాడు. అతను చూస్తూ ఉండగానే దైవాధీనం భటుడి ఇంటికేసి వెళ్ళడం కూడా జరిగింది. తమ పథకం భటుడికి తెలిసిపోయిందని, తనను పట్టుకునేందుకు భటుడు ఎవరినో ఇంటికి పంపించాడని భయపడి వినయవతి ప్రియుడు చప్పున వెనతిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా వినయవతి కటిక చీకట్లో దైవాధీనాన్ని పోల్చుకోలేక అతనితో గాంధర్వ వివాహం జరిపింది. వివాహ విధి ముగిశాక ఆమె ప్రేమగా అతన్ని, ప్రియా, ఈ శుభవేళ మౌనంగా ఉన్నావెందుకు అని అడిగింది. దైవ నిర్ణయం దాటరానిది అన్నాడు దైవాధీనం. ఈ మాట విని ఆమె నిర్ఘాంతపోయి తొందరపాటుతో ప్రవర్తించిన ఫలితం ఇలాగే ఉంటుంది అనుకుని ఏడుస్తూ అతన్ని వెళ్ళగొట్టింది. భటుడి ఇంటి నుంచి వెళ్ళగొట్టబడిన ఆ దైవాధీనం వీధుల వెంట నడుస్తూ ఒక పెద్ద ఊరేగింపును చూసి దానిలో చేరి నడవడం మొదలుపెట్టాడు. ఆ ఊరేగింపు ఏమిటంటే, మరొక నగరానికి చెందిన వరకీర్తి అనే గొప్ప వర్తకుడు ఏనుగు మీద ఎక్కి పెళ్లి చేసుకునేటందుకు వధువు ఇంటికి ఊరేగింపుగా వెళ్తున్నాడు. ముహూర్తం వేళ సమీపించింది. వివాహ మండపంలో పెళ్లికూతురు పీటల మీద కూర్చుని ఉంది. ఆమె అప్సరసలాంటి అందగత్తె. వరకీర్తి ఏనుగు మీద నుంచి దిగి వివాహ మండపంలోకి అడుగు పెడుతూ ఉండగా ఆ ఏనుగుకి మదోద్రేకం వచ్చి మావటివాణ్ణి చంపి వివాహ మండపంలోకి పరిగెత్తింది. అది చూసి భయపడి పెళ్లికూతుర్ని పీటల మీదే వదిలేసి పెళ్లి కొడుకుతో సహా అందరూ మండపం నుంచి దూరంగా పారిపోయారు. అక్కడే ఉన్న దైవాధీనం ఒంటరిగా ఉన్న ఆ పెళ్లికూతురి కళ్ళల్లో బెదురు చూసి ఆమెను సమీపించి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, భయపడకు, నేనున్నాను అన్నాడు. ఆమె భయంతో అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆ క్షణంలోనే ఆమె అతన్ని ప్రేమించింది. అతని మొండి ధైర్యం చూసి ఏనుగు బిత్తరపోయింది. అతను గట్టిగా అరిచి ఏనుగుని కళ్యాణ మండపం నుంచి బయటకు పంపేశాడు. వరకీర్తి తన వారితో సహా కళ్యాణ మండపానికి తిరిగి వచ్చి చూసేసరికి తనను పెళ్లాడవలసిన కన్య చెయ్యి మరొకటి చేతిలో ఉంది. అతను కోపంగా వధువు తండ్రిని, నాకిస్తానన్న పిల్లను మరొకరికి ఎందుకు ఇచ్చారు అని అడిగాడు. నేను మీ అందరిలాగే భయపడి పారిపోయాను, అందుచేత ఇదంతా నాకు తెలీదు అన్నాడు కన్యాదాత. తర్వాత ఆయన తన కుమార్తె కేసి తిరిగి, అమ్మా, నీ ప్రవర్తన ఆక్షేపణీయంగా ఉంది. మరొకరిని పెళ్లాడవలసిన దానివి ఇతని చేతిలో చేయి పెట్టి ఉండడానికి కారణం చెప్పు అన్నాడు. ఇతను నా ప్రాణం కాపాడాడు. నా బొందులో ప్రాణం ఉండగా మరొకరిని పెళ్లాడను అంది. ఆమె ఇలా అనేసరికి వరకీర్తి పక్షం వారికి పిల్ల పక్షం వారికి మధ్య తెల్లవార్లు పోట్లాట జరిగింది. ఈ పోట్లాట గురించి నగరమంతా పొక్కింది. అందులో దైవాధీనానికి ప్రమేయం ఉందని తెలిసి
రాజకుమార్తె చంద్రమతి, భటుడు కూతురు కుతూహలం కొద్దీ అక్కడికి వెళ్ళారు. పోట్లాట పెద్ద ఎత్తున సాగింది. వరకీర్తి చూడబోతే మరొక దేశానికి చెందిన కోటీశ్వరుడు. అందుచేత విచారించడానికి రాజే స్వయంగా బయలుదేరి వచ్చాడు. దీనికంతకు మూల కారణమేమిటి అని ఆయన దైవాధీనాన్ని అడిగాడు. అతను చంద్రమతిని, భటుడు కూతుర్ని, వర్తకుడు కూతుర్ని సాభిప్రాయంగా చూసి విధి నిర్ణయం జరిగి తీరుతుంది అని తనను బలపరచమన్నట్లుగా రాజకుమార్తె కేసి చూశాడు. ఆమె తనకు జరిగినది తలుచుకుని దాన్ని ఈశ్వరుడు కూడా తప్పించలేడు అంది. తర్వాత దైవాధీనం భటుడి కూతురు కేసి చూశాడు. అందుకే నేను జరిగిన దాని గురించి విచారించను, సంతోషిస్తాను అందామె. వర్తకుడు కుమార్తె ఈ మాటల దృష్ట్యా తన అనుభవం గురించి ఆలోచించి, నా కోసం నిర్ణయించబడినది నాకు కాకుండా పోవడం ఎన్నడూ జరగదు అంది. ఈ నలుగురు అన్న మాటలు విని రాజుతో పాటు అక్కడ ఉన్నవారందరూ తికమకపడ్డారు. రాజు దైవాధీనానికి, ముగ్గురు స్త్రీలకి అభయమిచ్చి నిజం దాచకుండా చెప్పమన్నాడు. అందరూ తమ తమ కథలు చెప్పారు. రాజు దైవాధీనంతో, నువ్వు చూడబోతే విధికి ముద్దుబిడ్డలాగా కనబడుతున్నావు. దానికి తోడు నీకు ధైర్యము, సమయస్ఫూర్తి కూడా ఉన్నాయి. నాకు కొడుకులు లేరు. అందుచేత నువ్వు నా కుమార్తెను పెళ్ళాడి నా రాజ్యానికి వారసుడివవు. పెళ్లి కాగానే నీకు 1000 గ్రామాలు రాసి ఇచ్చి నిన్ను యువరాజుగా ప్రకటిస్తాను. ఉన్న పరిస్థితుల్లో నువ్వు భటుడి కూతుర్ని, వర్తకుడి కూతుర్ని కూడా పెళ్ళాడక తప్పదు. అందుకు నా అనుమతి ఇస్తున్నాను అన్నాడు. ఈ విధంగా అదృష్టవంతుడైన ఆ యువకుడు ముగ్గురు వధువుల్ని వైభవంగా పెళ్ళాడి వారితో సుఖంగా జీవించాడు. అతని తండ్రి, తల్లి, ఇతర బంధువులు అతని సమర్థత గ్రహించి అతనితో రాజీపడి అతని వెంటే ఉంటూ వచ్చారు. హిరణ్యకం మందరకానికి దైవాధీనం కథ చెప్పి ఇంకా ఇలా చెప్పుకుపోయింది. బృహస్పతి చూడాకర్ణుడితో, నన్ను గురించి చూసావా మిత్రమా, దీని ఆస్తి ఎప్పుడైతే పోయిందో దాని శక్తి అప్పుడే పోయింది, నిశ్చింతగా నిద్రపో అన్నాడు. ఈ మాట విని నేను నీరుగారిపోయాను. ఎందుకంటే ఆ మాట నిజం. ఇల్లు సంపద పోయాక ఎవరికైనా శక్తి అంతా పోతుంది. వెనకట్లాగా ఆ ఇంట్లో నాకు మంచి ఆహారం దొరుకుతుందన్న ఆశ పోయింది. నా అనుచరులు అసంతృప్తి చెంది, ఇతడు మనకు తిండి సంపాదించలేడు సరికదా, తన తిండి కూడా తను సంపాదించుకోలేడు, వీడిని ఆశ్రయించి ఇంకా ఏం లాభం అనుకున్నారు. నేను ఆ ప్రదేశం విడిచిపెట్టి దూరదేశం పోదామని నిశ్చయించాను. ఎందుకంటే అక్కడ నాకు ఇంకా గౌరవం ఉండదు, ఆత్మగౌరవము ఉండదు. అందుచేత నేను నా పాత నివాసం వదిలేసి ఒక అరణ్యం చేరాను. అక్కడ వలలో చిక్కుకున్న నా స్నేహితుడు చిత్రగ్రీవం కలిసింది. నేను అతన్ని విడిపించడం సంగతి నువ్వు ముందే విన్నావు కదా. తర్వాత లఘుపతనకం నాతో స్నేహం చేసి నన్ను ఇక్కడికి రమ్మన్నది. అతని వెంట నేను చూడడానికి వచ్చాను అని చెప్పింది. మందరకం ఈ కథ విని, విచారించకు, సోమిలకుడనే సాలివాడు విధిని ఎదిరించి పోరాడి చివరకు జయించినట్టే నువ్వు జయిస్తావు అంది. ఏమిటా సాలివాని కథ అని లఘుపతనకం అడిగింది. అందుకు మందరకం చెప్పిన ఆ విధిని జయించిన సాలివాని కథని తరువాతి భాగంలో చెప్పుకుందాం. హరి ఓం.